ఆయనే తనకు తాను తగ్గించుకున్నారు. హల్లెలూయా. ఒకవేళ యేసయ్య జీవితం గురించి సంతోష్ రెడ్డి పాస్టర్ యేసయ్య జీవితం గురించి ఒక్క 2 మాటలు చెప్పమ్మా అంటే నేను ఈ 2 మాటలే చెప్తాను. విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. యూనో వన్ థింగ్, మరియమ్మ గర్భాన పడినది మొదలుకొని కల్వరి సిలువలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనే వరకు ఈ 33.5 సంవత్సరాల జీవితం 2 మాటల్లో వివరించవచ్చు. ద కంప్లీట్ లైఫ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క జీవితం అంతటిని వర్ణించాలంటే ఈ 2 మాటలు చెప్పాలి. విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ద ఫుల్నెస్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత ఏంటంటే ఆయన తనకు తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన వారులారా, మీలో చాలామంది అనుకోవచ్చు విధేయత అంటే ఏంటి, లోబడ్డం అనుకోవచ్చు. అసలు లోబడ్డానికి ఎంత శక్తి ఉందో మీకు తెలుసా? విధేయతకి ఎంత బలం ఉందో మీకు తెలుసా? విధేయతే గనక లేకపోతే ఇక్కడ కూర్చున్న మనెవ్వరికి రక్షణ లేదు అని మీకు తెలుసా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన చూపించిన విధేయతే మనకు రక్షణ తీసుకొచ్చింది. హల్లెలూయా. రోమపత్రిక 5:16 చదవద్దు, నేను చెప్తాను. రోమపత్రిక 5:16 ఏముంది? ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు, అలాగనే ఒకని అవిధేయత వలన చెప్పండి అనేకులు ఏమయ్యారు? పాపులయ్యారు. యేసుక్రీస్తు చూపించిన విధేయత ఏ మంచి లేని ఇక్కడ ఉన్న మనందరినీ మంచిగా మార్చింది. హల్లెలూయా. ఆదాము చూపించిన అవిధేయత మానవుడికి పాపం తీసుకొస్తే యేసయ్య చూపించిన విధేయత మానవులందరినీ ఎలా మార్చిందంటే రక్షణగా మార్చేసింది, నీతిమంతులుగా మార్చేసింది. అందుకే యేసు ప్రభుల వారు కల్వరిలో ఏం చూపించారంటే సంపూర్ణ విధేయత. పేతురు చెవు నరికాడు, గుర్తుందా మీకు? ఎప్పుడు? ఆ రాత్రి పేతురు చెవు నరికినప్పుడు వేసి ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? నేను ప్రార్థన చేస్తే 12 సేనలు పరలోకం నుండి దిగుతారు. సేన అంటే 6000, 12 × 6 అంటే నేను ప్రార్థన చేస్తే 72,000 దూతలు దిగుతారు కిందకి. కానీ ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఆయన తండ్రి చిత్తం చేయడానికి ఆయన ఏం చూపించారు? విధేయత చూపించారు. ఈ రాత్రి మీకు ఒక మాట చెప్తాను. కొన్నిసార్లు మన అవిధేయత అంటే మన లోబడనోళ్ళనే జీవితం మనల్ని చాలా ఇరకాటంలో పడేస్తుంది. రోమపత్రిక 13:1, 2, 3 వచనాలు మనం చదవాలి. ఖచ్చితంగా ఇది మీరు చదవాలి. రోమపత్రిక 1, 13వ అధ్యాయం నేనే చదివేస్తానులేండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ఈ మాట అందరూ కలిపి చదువుదాం. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. లుక్ ఎట్ మీ, నా వైపు చూడాలి. ఇక మీరు ఫ్రీ అయిపోవాలి, చాలా ఫ్రీగా ఉండాలి, మీరు ప్రశాంతంగా వినాలి వాక్యం. ఎదిరించువాడు తమ మీదకి తామే ఏం తెచ్చుకుంటున్నారు? శిక్ష తెచ్చుకుంటున్నారు. అంటే లోబడనొల్లని జీవితం వలన ఆ వ్యక్తి తనంతట తానే తన మీదకి ఏం తెచ్చుకుంటున్నాడు? కొన్నిసార్లు నేను ఇలా చెప్తాను, మనం ఇలా అంటాం, ఎవరి వల్ల నేను ఇలా అయిపోయానండి, ఎవరి వల్ల బ్రదర్ నేను ఇరుక్కుపోయాను, వాళ్ళ వల్ల నాకు సమస్యలు వచ్చినాయి. ఈ రాత్రి మేము మీ ముందు ఒక ప్రశ్న ఉంచాలనుకుంటున్నా. నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులకి కారణం ఎవరు? కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం మన చుట్టూ ఉన్న పరిస్థితులకి ఎవరో వలన నాకు ఇలా అయింది అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మన లోబడనొల్లని జీవితం మనకేం తీసుకొస్తుందంటే శిక్షణ తీసుకొస్తుంది. లెట్ మీ టెల్ దిస్ క్లియర్. నా చూపుడు వేళ్ళతో నా కంటిని పొడుచుకుంటే నొప్పి ఎవరికమ్మా? మీరు అమ్మా అంటారు కానీ నొప్పి ఎవరికి వస్తుంది? అమ్మ అంటే నొప్పి మీకు వచ్చినట్ట?
ఒకవేళ లేదండి నేను ఇట్లా కాదండి నేను సంథింగ్ స్పెషల్ అని చెప్పి ఇంకా గట్టిగా పొడుచుకున్నాను, నాకు ఏమవుతుంది? అబ్బాయి నేను మూడిస్టు శాడిస్టు నేను మోనార్క్ అని ఇంకా గుచ్చుకుంటే కన్ను ఊడిపోద్ది. నా మాట మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు నా వేళ్ళు నా కంటిని పొడుచుకోవడం వల్ల నష్టం ఎవరికి వచ్చిందంటే నాకే వచ్చింది. కొన్నిసార్లు నువ్వు లోబడకుండా ప్రవర్తించే ఆ జీవితం నీ జీవితాన్ని నీకు తెలియకుండానే ఇరకాటంలో పెట్టేస్తుంది. కొన్నిసార్లు అది నీకు సమాధానం పోగొట్టచ్చు, కొన్నిసార్లు అది నీకు అనారోగ్యాన్ని తేవచ్చు, కొన్నిసార్లు నీ ఆత్మీయ జీవితానికి తుప్పు పట్టచ్చు. ద రీజన్ కారణం ఏంట్రా అంటే నీ డిస్ఒబీడియన్స్. ప్రియమైన వాళ్ళరా చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు నేను మీతో చాలా క్షుణ్ణంగా మాట్లాడతాను, చాలా లోతుగా మాట్లాడతాను, మనసు పెట్టి వినండి. వాట్ ఈజ్ ఒబీడియన్స్? విధేయత అంటే ఏంటి? లోబడ్డం అంటే ఏంటి? ఇప్పుడు అందరిలో చేతులు కట్టుకొని అని వంగి మాట్లాడితే విధేయత? అసలు మన ఆంధ్రాలో ముఖ్యంగా మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వాళ్ళు మనంత యాక్టర్లు ఎక్కడ ఉండరండి. ఎందుకంటే గౌరవం ఇవ్వాలంటే మనమే. నేను అన్నీ తిరుగుతూ ఉంటాను కదా, ఈ తెలంగాణ వెళ్తే తెలంగాణ భాష బాగుంటుంది కానీ కొట్టినట్టు ఉంటుంది. నేను ఒకసారి రాయలసీమ వెళ్ళాను. రాయలసీమ వెళ్తే అక్కడ ఇలా కూర్చుంటే సంతోష్ రెడ్డి వచ్చాడు అన్నాడు. నేను ఎవడరాడు అనుకుంటున్నాను. సంతోష్ రెడ్డి వచ్చాడు అన్నాడు. డూవే ఇంకా సరే ఇంక అలాగే ఆగాను. మనకి వాక్యం చెప్తాడు అన్నాడు. వాక్యం చెప్తాడు అంటాడు. సంతోష్ రెడ్డి వచ్చాడు డూ అన్నాడు. ఆ పక్కనేనైతే మొత్తం నాకు ఊపిరి ఆగిపోయింది. ఇంకా మీ నాయన బాగున్నాడా అన్నాడు. మీ నాయన బాగున్నాడా? మనది ఎలా ఉంటుందో తెలుసా? మాటకు ముందయ్యా, మాట వెనకాతలు అయ్యా, మాటకు ముందమ్మ, మా అమ్మగారు అమ్మగారు, అయ్యగారు అయ్యగారు, చిన్నపిల్లోడు కూడా చిన్నపిల్లోడు అయ్యగారు అంటారు. ఫుడ్ పెట్టాలన్నా కక్కించాలన్నా అసలు గౌరవంలో అసలు వీఆర్ టోటలీ డిఫరెంట్. చాలా చాలా లోతుకి వెళ్ళిపోతాం ఈరోజు. జాగ్రత్త గమనించండి. వాట్ ఈస్ రియల్ ఒబీడియన్స్? విధేయత అంటే ఏంటి? ఇప్పుడు అందరిలో ఇలా చేతులు కట్టుకొని ఇలా ఉంటే అది మనం విధేయత అనుకుంటున్నాం. కానీ ఈ రాత్రి మీకు ఒక మాట చెప్తాను వినండి. దేవుని కోరే విధేయత అనగా యేసయ్య కోరే విధేయత మన చేష్టల్లో ఉండదు, అది మన మనసులో ప్రారంభమవుతుంది. ఆమేన్ అనండి ఒక్కసారి. ఏం చెప్పాను నేను? యేసయ్య కోరే విధేయత నీ చేష్టల్లో ఉండదు, అది ఎక్కడ ప్రారంభమవుతుంది? ఏంటి మనసులో కూడా విధేయత ఉంటుందా? దీని గురించి యేసయ్య ఒక డీప్, ఒక లోతైన ఆత్మీయ సందేశం ఇచ్చారు. చదువుదాం రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21 నుంచి 21వ అధ్యాయం 28 నుంచి నేను చదువుతున్నాను. మీకేమి తోచుచున్నది? 21, 28. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ ఈ మాట అందరూ కలిపి చదువుదామా? పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా ఏమన్నాడంట? ఎంత బాగా చెప్పారండి. అయ్యా పోదునను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. ఒక్కసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా అన్నారు. ఎలా అన్నారా? ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారంట. చెప్పండి, ఒక తండ్రికి ఎంతమంది? ఇది ఈ సందేశం యేసయ్య చెప్తున్నారు. ఆ తండ్రికి 2 కొడుకులు ఉంటే తండ్రి వెళ్ళాడంట. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పెద్దోడి దగ్గరికి వెళ్ళాడంట. మొదటి కొడుకు దగ్గరికి వెళ్ళాడంట. ఇలా అన్నాడంట, పెద్దోడా. దానికి ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. తండ్రి ఆస్తి ఎవరికి వెళ్తుంది? కూతురుకి ఎవరా? ఏమి పార్షియాలిటీ అండి. తండ్రి ఆస్తి పిల్లలకి వెళ్తుంది, అంతేనా? పిల్లలు అసలు మీకు కొడుకే లేడు అనుకున్నప్పుడు ఎవరికి ఎత్తావు ఆస్తి? మరి ఎందుకు అలాగా? పిల్లలకి. తండ్రి ఆస్తి ఎవరికి వెళ్తుంది? పిల్లలకి వెళ్తుంది. ఓకేనా? లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి. ఇప్పుడు ఈ తండ్రి ఏమన్నాడంటే కొడుకు దగ్గరికి వెళ్ళి, పెద్దోడా ఏంటే? ఏం లేదురా, ఈరోజు మాత్రమే నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి, అక్కడ ఇలా కూడా పెట్టుకోవచ్చు,
మన ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేస్తావా? ఏమండి ఇందులో ఉన్న తప్పు ఉందండి? రోడ్డు మీద వెళ్ళి అడిగాడా? ఎవరిని అడిగాడు? కొడుకుని అడిగాడు. రేపు పొద్దున తోట ఎవరికి? కొడుక్కి వెళ్తుంది. కన్నా కొడుకుని అడిగిన మాట, పెద్దోడా ఈ రోజుకి మాత్రమే నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేస్తావా? వెంటనే వాడు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళా. వెంటనే తండ్రి అనుకున్నాడు, ఈడేంటి ఇంత కోపిష్టోళ్ళలో ఉన్నాడు? నేనేమన్నా బరువులు మయమన్నానా? నేను ఎప్పుడు వీడితో వెళ్ళమని చెప్పలేదే. ఒకసారి అడిగాను వెళ్తావా అని. వీడు నేను వెళ్ళాం. ఈరోజు చూడండి, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో ఆర్గ్యూ చేయడం మానేశారు. ఇంకా ఎందుకంటే చేసిన వాళ్ళు మారని అర్థమైపోయింది వీళ్ళకి. ఇంకా అలాంటి చేయలేని వాళ్ళందరూ చివరికి ఒకటే డైలాగ్, దేవుడే పట్టుకుంటాడులేండి అంటున్నారు. వీళ్ళు పట్టుకోలేక, వీళ్ళు ఏం చేయలేక, చేసే టైంలో చేయకుండా ఉండకపోతే ఆ తర్వాత చేసిన ఉపయోగం ఉండదు. అందుకే వెనకట్టుకో మాట ఉంటుంది, మొక్కగా ఉన్నప్పుడే వంగకపోతే కదా. ఇప్పుడు తండ్రి ఏమని కూడా తెలిసి, వీడు చాలా కఠినంగా మాట్లాడుతున్నాడే అని తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. కానీ మనసు పెట్టానండి, వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వాడు మనసు మార్చుకొని ఏదైతే నేను వెళ్ళను అన్నాడో ఆ మాటను మార్చుకొని తండ్రి తోటలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదే తండ్రి రెండో కొడుకు దగ్గరికి వచ్చాడంట. వచ్చి చిన్నోడా అన్నాడంట. ఈడికి నేను పెట్టుకున్న పేరేంటంటే నెంబర్ 1 యాక్టర్ అనండి. వీడికి పాస్టర్ గారు మీరు ఎందుకు సార్ ఈ పేరు పెట్టారంటే వాడు మాటలతో పడగొట్టేశాడు. ఏమన్నా తెలుసా? అయ్యా. పెద్దోడు అన్నాడు అయ్యా అని, డైరెక్ట్గా ఏంటి అన్నాడు అంతే. ఈడు అయ్యా వెంటనే తండ్రి అన్నాడు, చిన్నోడా ఈరోజు మాత్రమే నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేస్తావా? సేమ్ క్వశ్చన్ మళ్ళీ చిన్నోడితో. పెద్దోడు వెళ్ళలేదురా, పెద్దోడు తిట్టాడరా, పెద్దోడు మూడిస్ట్రా, శాడిస్ట్రా, ఏం చెప్పలే, ఒకే ఒక్క మాట అడిగాడు, ఈ రోజు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేస్తావా? వెంటనే చిన్నోడు అన్నాడంట, ప్రణామములు నాన్నగారు, సదా మీ సేవ, నేను పోదును. వెంటనే తండ్రి అనుకుంటాట, అబ్బా పుడితే ఇలాంటి కొడుకు పుట్టాలరా, వీడురా నా మనసు అర్థం చేసుకున్నాడు, వీడికి అన్ని నా పోలికలే అనుకున్నాడు తండ్రి. తండ్రి వెళ్ళిపోయిన వెంటనే వీడు ఏమన్నా తెలుసా? ఎవడు వెళ్తాడా? ఏదో నిన్ను సాటిస్ఫై చేయాలి, నేను వెళ్ళను. ఈరోజు మీకు తెలుసా, చాలా మంది పాస్టర్ గారిని సాటిస్ఫై చేస్తున్నారు. గుళ్ళో కూర్చుంటే ఒక పని అయిపోద్దులే, ఆదివారం ఒక మాట వాక్యం వినేస్తే అయిపోతుందిలే. నువ్వు పాడే పాట ఎవరినో సాటిస్ఫై చేయడానికి, మనం చేసే భక్తి ఎవరినో సాటిస్ఫై చేయడానికి. వీలైతే ఒక చిన్న కరెక్షన్ చేయండి, నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎవరైనా నిలబడి పాడుతున్నప్పుడు మీరు కూడా ఏకీభవించి పాడండి. పాటలు అనేది ఒకళ్ళు పాడితే ఇంకొకళ్ళు పెర్ఫార్మెన్స్ ఇచ్చేది కాదు. మీరు జడ్జిల కింద ఆ శృతి తప్పింది, లై తప్పింది, నీకు 9కి 10, 10కి 9 అని చెప్పడానికి లేరు ఇక్కడ. మీరు వి హ్యావ్ టు వర్షిప్, మనం ఆరాధన చేయాలి. వీడేం చేస్తాడు తెలుసునా? నేను వెళతాను అని తండ్రి దగ్గర కేవలం తండ్రిని మెప్పించడానికి విధేయుడులాగా యాక్ట్ చేశాడు. వీడు విధేయతంతా నటనే, కానీ వీడు నిజంగా విధేయుడు. ఇప్పుడు యేసయ్య అడుగుతున్న ప్రశ్న నేను మీ లూథరన్ చర్చ్ని అడగాలనుకుంటున్నాను. ఈ ఇద్దరు కొడుకుల్లో ఎవరు తండ్రికి ఇష్టడు? అకార్డింగ్ టు అవర్ మెసేజ్, ఈ ఇద్దరు కొడుకుల్లో ఎవరు తండ్రికి విధేయుడు? పెద్దోడా చిన్నోడా? ఎలా పెద్దోడు విధేయుడు అయ్యాడు? వాడు వెళ్ళను అన్నాడు, కానీ మనస్సు మార్చుకొని వెళ్ళాడు. ఇప్పుడు నా ప్రశ్న జాగ్రత్తగా వినాలి. వెళ్ళను అనే ఆ శబ్దం తండ్రికి విధేయతను చెప్తుందా, అవిధేయతను చెప్తుందా? ఆ తర్వాత మనస్సు మార్చుకొని వెళ్ళాడు అనే శబ్దం తండ్రికి విధేయతను చెప్తుందా, అవిధేయతను చెప్తుందా? ఇప్పుడు బాగా వినాలి. అవిధేయతకు విధేయతకు వాడు బ్రతుకులో జరిగింది ఏంటో తెలుసా?
మనస్సు మార్చుకొని. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? నిజమైన విధేయత నీ మనసులో ప్రారంభమవుతుంది. ఈ రాత్రి నా ప్రశ్న, నిజంగా నీ మనసులో విధేయత ప్రారంభమైందా? నీ మనసులో గనక విధేయత ప్రారంభమైతే స్ట్రైట్ అవే నేను ఈ మాట చెప్తున్నాను, ఎవ్వరూ నిన్ను మారమని చెప్పక్కర్లేదు, నీ అంతట నువ్వే మార్చుకుంటావు. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రాంగ్. వాడికి ఎవరైనా, అమ్మ ఇక్కడ చాలా మంది చెల్లెలు కూర్చున్నారు, అడుగుతున్నాడు మిమ్మల్ని, చెప్పండి, వాడి దగ్గరికి ఎవరినైనా పంపించాడా కౌన్సిలింగ్కి? ఒరే బాబు వెళ్ళి పెద్దోడికి చెప్పండి రా, ఆడు వెళ్ళని అంటున్నాడు రా, ఆడిని బుజ్జగించండి రా, ఆడికి బుద్ధి చెప్పండి రా, ఆడికి కౌన్సిలింగ్ చేయండి రా. ఎవరైనా మధ్యవర్తులు ఉన్నారా? వాడంతటా వాడికే అర్థమైంది. ఏమని? నేను ఇలా వ్యాఖ్యానం రాస్తాను. ఏమని అర్థమైందో తెలిసిన? నా మాటలతో నా తండ్రిని నేను బాధ పెట్టాను. వాడికి ఏమర్థమైందో తెలిసిన? ఎప్పుడు అడగలేని నా తండ్రి నన్ను నోరు తెరిచి అడిగితే కాదు అన్నాను, నా తండ్రి ఎంత బాధపడి ఉంటాడో. వాడికి ఏమర్థమైందో తెలిసిన? నా తండ్రి నన్ను వచ్చి అడిగాడంటే ఒకవేళ నా తండ్రి ఆరోగ్యం బాగలేదేమో. వాడికి ఏమర్థమైందో తెలిసిన? నేను ఎందుకు తొందరపాటుతో అలాంటి మాటని మా తండ్రిని బాధ పెట్టాను. ఏ రోజు అడగలేని నా తండ్రి మొదటిసారి నోరు తెరిచి అడిగాడు. ఇన్ని ఆలోచనలు వాళ్ళలో ఎప్పుడైతే వచ్చినాయో బైబిల్ చెప్తుంది, వాడు మనస్సు మార్చుకొని. అందుకే చెప్తున్నా, చేతులు కట్టుకోవడంలో, వంగి వంగి దన్నాలు పెడతంలో ఒబీడియన్స్ లేదండి. రియల్ ఒబీడియన్స్ ఇట్ స్టార్ట్స్ ఇన్ యువర్ హార్ట్. అది నీ హృదయంలో ప్రారంభమవుతుంది. నీ హృదయంలో ప్రారంభమైతే ఎవరు నీకు చెప్పక్కర్లే, నువ్వే ఏది మార్చుకోవాలి అది మార్చుకుంటావు. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఎంతసేపు నువ్వు అలాగా, నువ్వేలాగా, యూ 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 నాట్ ఐ. ఎంతసేపు వాళ్ళు మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే వాళ్ళను మార్చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ నేను మార్చుకోవాలి అనే ప్రశ్న ఎప్పుడన్నా మీకు వచ్చిందా? నేను ఇలా చెప్తాను, ఒక హాస్పిటల్కి వెళ్ళే ముందు డాక్టర్ దగ్గర ఎలా ఉండాలో తెలుసు, ఒక పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవ్వాలో మనకు తెలుసు, దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఏం సరి చేసుకోవాలో కూడా మనకి తెలుసు, కానీ మనం చేసుకోం. కారణం ఏంటంటే, నువ్వు అనుకుంటావు నాలో పెద్ద పాపం ఉందని. అసలు నేను ఈ రాత్రి పాపంతో మాట్లాడడానికి నేను లేను, పాపం గురించి మాట్లాడడానికి లేను. నువ్వు చేసేది అది ఎంత ఘోరమైన పాపం, త్రాగుడా, వ్యభిచారమా, అక్రమ సంబంధమా, సిగరెట్లా, అసలు నువ్వు ఏమైనా చేయి, ఆ పాపానికి మించినటువంటి ఒక సమస్య నీలో ఉంది. ఆ సమస్య ఏంటంటే లోబడునొల్లని మనస్సు. నీకు తెలుసు సిగరెట్ కాల్చడం తప్పని నీకు తెలుసు. ఆ పెట్టి మీద కాల్చడం చెప్తాడు సిగరెట్ కాల్చొద్దని, మీ ఆవిడ చెప్పొద్దు సిగరెట్ కాల్చొద్దని. మరి వై? కారణం ఏంటో తెలిసిన? ప్రాబ్లం సిగరెట్లో లేదు, నీ లోపల మారాలని లేదు నీకు. అందుకే చెప్తున్నా, లోపల మారాలని లేనప్పుడు ప్రపంచమంతా చెప్పినంత మాత్రాన వాడు మారుతాడా? ఈ మాట నీ హృదయాన్ని సున్నితం చేస్తే బాగుపడతావు, లేదంటే నాశనం అయిపోతావు. మీరు మళ్ళీ నన్ను పిలవకపోయినా పర్లేదండి, అస్సలు సమస్య లేదు, అసలు నాకు దీంతో పనే లేదు. కానీ వాస్తవం మాత్రం చెప్తున్నా, నీ లోపల మార్చుకుంటే, అమ్మ నేను ఓ మాట చెప్తున్నా, ఓ చెల్లి నువ్వు ఇల్లు కట్టుకున్నావు అనుకుందాం అమ్మా, ఇల్లు కట్టుకొని మొత్తం ఇల్లంతా ఏషియన్ పెయింట్స్ వేసారండి. అమ్మా ఇంటికి స్టార్టింగ్ 10 కుక్కలు ఉన్నాయమ్మా, పెద్ద గేట్ ఉందమ్మా, గార్డెన్ ఉందమ్మా, హాల్ ఏమో ఎరక్కొట్టేసిందమ్మా, సెంట్రలైజ్డ్ ఏసీ హాల్ అమ్మా, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అమ్మా. బట్ వెన్ యూ ఎంటర్డ్ ఇన్ టు యువర్ బెడ్రూమ్, నీ పడక గదిలోకి వెళ్ళేటప్పటికి అక్కడ పెంట, పేడ, గలీజ్ అంతా ఉందమ్మా. నువ్వు హ్యాపీగా పడుకుంటావా? అప్పుడు నాలంటి వచ్చా, ఏషియన్ పెయింట్స్ అమ్మా, గార్డెన్ అమ్మా, బిగ్ గేట్ అమ్మా. కానీ నువ్వేమంటావు ఏంటి చెప్పినా, బయట ఎంత బాగుంటాయి ఎందుకు బ్రదరు, లోపల పడుకునే గది శుభ్రం లేదుగా. ఏసే అదే చెప్తున్నాడు, నీ లోపల గనక విధేయత ప్రారంభమైతే ఎవ్వరూ చెప్పకనే నీ అంతట నువ్వే ఆ విషయాన్ని
మార్చుకుంటావు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? ఎంతమందికి నా మాట అర్థమైంది? ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, ఎప్పుడు నా భర్త మారాలి, నా భర్త మారితే అంతా సెట్ అయిపోతుంది, నా భర్త మారితే నా కొంప ఎలాగుండదు, నా భర్త మారితే నేను ఎలాగ ఉండేదాన్ని కాదనే ఆ ఒక్క మాట ఈ రాత్రి మాని సీరియస్గా నా భర్త మారాలి అనే ఆ ప్రశ్న కంటే నేనే మార్చుకుంటే బాగుండేమో. ఒకవేళ నువ్వు ఎంత ఎలిగేషన్స్ అన్నవే, నా భర్త వాళ్ళ వల్ల, మా అత్త వల్ల, మా మావే వల్ల ఈరోజు లేకపోతే ఆ ముసలిదే చచ్చిపోయి ఉండుంటే నాకు ఈ గొడవ ఉండేది కాదు అనుకుంటావు. రేపు పొద్దున్న నువ్వు ముసలిదానివైతే నువ్వు మాట్లాడుకున్న దానికంటే ఘోరంగా మాట్లాడతారు నీ వెనకాతలు వచ్చేవాళ్ళు. ఇక్కడ కూర్చున్న పెళ్ళైన యజమానులకి నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నా. ప్రతిదీ మీ ఆవిడ మీద దోసెత్తే పని అవ్వదో, దాన్ని చేసుకోవడం బట్టే బాబు నా కొంప ఇలాగైపోయింది, పోనీ ఐశ్వర్యం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావా ఏంటి డైలాగులు? దానివల్లే బాబు ఇలాగైపోయింది, దానివల్లే ఏమీ అవ్వలేదు. మీలో ఎంతమందికి తెలుసు అబ్రహాము కొడుకు ఎవరు? ఇస్సాకు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రెబకా. పెళ్ళైన తర్వాత పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఆయన వయసు. పిల్లలు పుట్టేటప్పటికి 20 సంవత్సరాలు పిల్లలు లేరు. అలాంటోడు కనుక ఈ రోజుల్లో ఉంటే 3-4 ఫ్యామిలీలు పెడతాడు. ఇస్సాకు ఏమన్నాడు తెలుసిన? హీ డిడ్ంట్ మేక్ ఎనీ మిస్టేక్. తన భార్య దగ్గరికి వెళ్ళి నీలోనే లోపం ఉందే అని అనలే. తను వెళ్ళి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నేనే మార్చుకుంటే బాగుండు. నా మాటలో మిమ్మల్ని కఠినం చేయడానికైతే కాదు, ఇక్కడ ఉన్న యవనస్తులు కూడా నేను చెప్తున్నాను. నీ మనసులో విధేయత ప్రారంభమైతే నీ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఏ విషయంలో నువ్వు మార్చుకోవాలో నీకు తెలుసు, ఖచ్చితంగా నీకు తెలుసు. నీకు తెలియదంటే ఏమీ లేదు. కానీ నువ్వు దాన్ని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు అంటే నువ్వు అనుకుంటున్నావు అది నేను వదల్లేను అనుకుంటున్నావు, కానీ సమస్య ఆ పాపంలో లేదు, అది నీ మనసులో ఉంది. నిజం నేను చెప్తుంది, వాస్తవం నేను చెప్తుంది. అగస్టిన్ అనేటటువంటి ఒక యవనస్తుడు ఒక వివాహమైనటువంటి స్త్రీతో తను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక చెడు సహవాసానికి అలవాటు పడిపోయాడు. ఆమె ఇతన్ని ఎంత టార్చర్ పెట్టిందంటే ఈయన ఈ కుర్రోడు చచ్చిపోదాం అనుకున్నాడు ఆమె వల్ల. అలాంటి టైంలో చచ్చిపోదాం అనే టైంలో, ఇది పెట్టకథ కాదు సుమా, నిజంగా జరిగింది. చచ్చిపోదాం అనే టైంలో అతడు వెళుతూ ఉన్న మార్గంలో ఒకరోజు ఒక సువార్త వినబడితే ఆ సువార్త విని రక్షణ పొందిన వ్యక్తి క్రీస్తు తన జీవితాన్ని పూర్తిగా యేసేకి ఇచ్చాడు. కానీ ఆమె ఇంకా వచ్చి అంటుందంట, నువ్వు నన్ను ఎందుకు వదిలేసావని. ఒకరోజు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత గొప్ప సేవకుడైపోయాడు. ఆయన గొప్ప సేవ చేస్తున్నప్పుడు ఒక మీటింగ్లో ఆమె కలిసి అంటుందంట, అగస్టిన్ నన్ను మర్చిపోయావా నువ్వు అంటుంటే దగ్గరికి వెళ్ళి అన్నాడంట, నువ్వు నీలాగే ఉన్నావు కానీ నువ్వు అనుకునే నేను కాదు. ఇక్కడ మిమ్మల్ని మాట అడుగుతున్నా, లక్ష్మి ఎస్తేర్లుగా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పారావులు అబ్రహాములు అయిపోయారు. ఇక్కడ చాలామంది పేర్లు మార్చేసుకున్నారు. మీకు అద్దం ముందు నిలబడినప్పుడు మీ ముఖం ఎలా కనబడుతుందో, వాక్యం ముందు నిలబడినప్పుడు వాక్యం చెప్తుందా, నువ్వు నిజమైన ఎస్తేరువి, నువ్వు నిజమైన శారావి, నువ్వు నిజమైన మేరీవి, నువ్వు నిజమైన వ్యక్తివి అని నీ మనసు నీకు చెప్పకపోతే చేంజ్ నీ పేరులో వచ్చింది కానీ నీ లోపల రాలేదు. ఇప్పుడు యేసే అడుగుతున్నారు, ప్రపంచం అంతా ఏమనుకుంటుందో తెలుసా? రెండో కొడుకులాగా ఉండాలనుకుంటుంది. అందుకే యేసే అడిగారు, ఈ 2 కొడుకుల్లో ఎవరు విధేయుడో మీరే చెప్పండి అంటే వాళ్ళందరూ అంటున్నారు, మేము పొరపాటు పడ్డామయ్యా, రెండో వాడు అనుకున్నాం కానీ రెండో వాడు కన్నింగ్ అయ్యా. ఏంటి ఆ కన్నింగ్? అయ్యా నాన్నగారు నేను వెళ్ళిపోతాను, నాన్నగారు నేను ఉన్నాను కదా, నాన్నగారు మీరు రెస్ట్ తీసుకోండి నాన్నగారు. నా కానీ పెద్దోడు ముక్కు సూటిగా చెప్పినా మార్చుకున్నాడు.
ఇది కావాలి యేసయ్యకి. నీ మనస్సులో విధేయత ప్రారంభమైతే, ఆ పాస్టర్ ఇది నేను వదిలేస్తున్నానయ్యా, ఈ విషయాన్ని నేను దూరంగా ఉంటాను, ఈ సహవాసానికి నేను దూరంగా ఉంటాను, ఈ మాటలకు నేను దూరంగా ఉంటాను, ఈ చేష్టలకు నేను దూరంగా ఉంటాను, ఈ విషయంలో ఇంకా వాళ్ళ గురించి నేను ఆలోచించను, నేనే మార్చుకుంటాను. ప్లీజ్ మై ఫ్రెండ్, ఈ రాత్రి యేసయ్య కోరే విధేయత మీరు ఇవ్వండి. ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను, నా వైపు చూడండి. విధేయత లేకుండా నువ్వేం చేసినా అది యేసయ్య అంగీకరించడం. మిమ్మల్ని మాట అడుగుతాను, చెప్పండి. 1వ తారీఖు మీ ఆయన గారు పట్టు చీర కొనేస్తున్నాడు, 2వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా బెల్ట్ ఇచ్చుకొని బాధేస్తున్నాడు, మళ్ళీ 1వ తారీఖు చీర కొనేస్తున్నాడు, మళ్ళీ 2వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా బెల్ట్ ఇచ్చుకొని బాధేస్తున్నాడు, మళ్ళీ 1వ తారీఖు చీర కొనేస్తున్నాడు. అప్పుడు నాలాంటి వాడు వచ్చి అడిగాడు, అమ్మా మీ ఆయన గారు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు? అప్పుడు ఆవిడ చెప్తుంది, ఆవిడకి కావాలి సార్ ఈ చీరలు, ముందు నన్ను బాగా చూసుకోమనండి, తర్వాత ఇలాంటి ముచ్చట్లు బాగా చెప్తారే మీరు. అమ్మా బైబిల్ ఏం చెప్తుంది తెలిసినా? ఇప్పుడు చెప్తానేనండి. సౌలు అనే ఒక రాజు ఉన్నాడు. దేవుడు ఆ రాజుతో ఏం చెప్పాడు తెలిసినండి? అమాలేకుల మీదకి వెళ్ళి, బాగా వినాలి, అమాలేకుల మీదకి వెళ్ళి మొత్తం క్లీన్ చేసేయి, క్లీన్ స్వీప్ అయిపోవాలి. ఇంకా ఏం ఉండకూడదు, మనుషులు ఉండకూడదు, పశువులు ఉండకూడదు, ఎడ్లు గాడిదలే ఉండకూడదు. సరే మిమ్మల్ని మాట అడుగుతా. మీ ఇంటికి వెళ్ళారు, మీ బెడ్రూమ్లో ఒక కట్ల పాము ఉందంట అనుకుందాం, మీ చేతిలో పెద్ద కర్ర ఉంది, ఇంట్లో కట్ల పాము ఉంది. విచిత్రం ఏంటంటే ఆ కట్ల పాము చుట్టుకొని ఉన్న కింద 10 గుడ్లు ఉన్నాయి, పాము గుడ్లు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, కర్ర తీసుకొని పావుని చంపుతారా, పావుతో పాటు గుడ్లు కూడా చంపుతారా? మీరు పావునే చంపుతారంట. చప్పట్లు కొట్టాడే, పావునే చంపుతారంట. అదే అందుకే మన సౌలు చెల్లెళ్ళే, మనం సౌలు తమ్ముళ్ళు, సౌలు పెద్దనాన్నలు ఉన్నారు ఇక్కడ. గుడ్లు సరే అనుకుందా, కొంచెం గుడ్లు బతుకోవచ్చు. ఏం చేస్తారు రేపు పొద్దున గుడ్లు? ఆ 10 గుడ్లు 10 కట్ల పాములు అవుతాయి. మీకు అర్థమవుతుందా నా మాట? బుద్ధున్నవాడు ఎవడని ఏం చేస్తారో తెలుసునా? పాముని చంపి భవిష్యత్తు కాలంలో మరింకొకటి పుట్టుకొని రాకుండా క్లీన్ స్వీప్. సౌలుతో ఏమన్నా తెలుసునా? అన్ని నిర్మూలన చేయి అంటే సౌలు అన్ని నిర్మూలన చేసుకొని గొర్రె పిల్లల్ని బ్రతుకుంచుతాడు. ఆ గొర్రె పిల్లల్ని తీసుకొస్తాడు అమాలేకుల దగ్గర నుంచి. అప్పుడు దేవుడు సమూయేలుతో అంటాడు, నేనేం చెప్పాను, సమూయేలు క్షమించాలి, సౌలు ఏం చేశాడు, నువ్వు వెళ్ళి మాట్లాడంటే సమూయేలు వస్తాడు. ఏం చేసావయ్యా? దేవునికి ఏం చెప్పాడు? నిర్మూలన చేయమన్నాడు. నీకెందుకయ్యా గొర్రెలు? అప్పుడు వెంటనే సౌలు అంటాడు, పాస్టర్ గారు బీపీ తెచ్చుకోండి సార్, కంగారు పడకండి, ఈ గొర్రె పిల్లలు నా కోసం కాదు, దేవునికి బలి ఇవ్వడానికి. అప్పుడు వెంటనే సమూయేలు ఏమన్నాడు తెలుసునా? బలులు అర్పించుట కంటే, చెప్పండి, మాట వినుట శ్రేష్టం. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుడి కోసం పని చెయ్యడం కంటే దేవునికి లోబడ్డమే శ్రేష్టం. అందుకే చెప్తున్నా, నువ్వు లోబడకుండా కానుకలు వేసినా, లోబడకుండా కానుకలు పట్టినా, లోబడకుండా పాటలు రాసినా, లోబడకుండా పాటలు పాడినా, లోబడకుండా ప్రసంగం చేసినా, లోబడకుండా ప్రసంగాలు విన్నా, అది దేవునికి అంగీకారము కాదు. అందుకే మీకు అర్థమేలా చెప్పాను, నీ భర్త నీకు చీర కొంటున్నాడు, నెలంతా తంతున్నాడు, నీకు సంతోషం ఉండదు. ఈ రాత్రి మిమ్మల్ని ఒక్క మాట అడుగుతున్నా, యేసయ్య కోరే విధేయత నీలో ఉందా? నీ మనసు మార్చుకున్నావా? మనసులో మారాలనిపించిందా? ఏ విషయంలో మారాలో నీకు తెలుసు. కోపంలో మారాలా, గర్వంలో మారాలా, చెడు సహవాసాల్లో మారాలా, వ్యసనాల్లో మారాలా, ఏ విషయంలో చేంజ్ అవ్వాలో నీకు తెలుసు గనుక ఈ రాత్రి ప్రభుని అడుగు, దేవా నా మనసులో విధేయత ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా. అది నేను గొప్ప మార్పులోనికి నడిపిస్తుంది.